జర్నలిస్టులపై అక్రమ కేసులు. We want justice. We want justice. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు. అక్రమ కేసులు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు. We want justice. We want దాడులు. We want justice. We want justice. జర్నలిస్టులపై దాడులు. జర్నలిస్టులపై దాడిని. We want justice. We want justice. We want justice. We want justice. జర్నలిస్టులపై అక్రమ కేసులు. సిగ్గు సిగ్గు రాము. జర్నలిస్టులపై దాడులు. సిగ్గు సిగ్గు. We want justice. We want జర్నలిస్టులపై దాడులు. సిగ్గు సిగ్గు. నశించాలి జర్నలిస్టులపై దాడులు. నశించాలి. నశించాలి జర్నలిస్టులపై దాడులు. నశించాలి. నశించాలి జర్నలిస్టులపై దాడులు. నశించాలి. నశించాలి జర్నలిస్టులపై దాడులు. జర్నలిస్టులు చేసిన వారిని జర్నలిస్టులపై అక్రమంగా దాడి చేసిన వారిని We want justice. We want justice. We want justice. We want justice. జర్నలిస్టుల కేసులు. జర్నలిస్టులపై అక్రమ కేసులు. We want justice. We want justice. అరికట్టాలి. జర్నలిస్టులపై దాడులు. అరికట్టాలి. ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. ఐక్యత వర్ధిల్లాలి. ఎప్పుడెప్పుడు నాయకత్వం ఎప్పుడెప్పుడు నాయకత్వం వర్ధిల్లాలి. ఎప్పుడెప్పుడు నాయకత్వం వర్ధిల్లాలి. జర్నలిస్టులపై దాడులు. అరికట్టాలి. జర్నలిస్టులపై దాడులు. అరికట్టాలి. జర్నలిస్టులపై అక్రమ కేసులు. జర్నలిస్టులపై అక్రమ కేసులు. జర్నలిస్టులపై అక్రమ కేసులు. జర్నలిస్టులపై అక్రమ కేసులు. ఎప్పుడెప్పుడు నాయకత్వం వర్ధిల్లాలి. సిగ్గు సిగ్గు అక్రమ కేసులు. సిగ్గు సిగ్గు. సిగ్గు సిగ్గు అక్రమ కేసులు. సిగ్గు సిగ్గు. జర్నలిస్టులపై దాడులు. ఖండించాలి. జర్నలిస్టులపై దాడులు. ఖండించాలి. జర్నలిస్టులపై దాడులు. ఖండించాలి. Justice. We want 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 justice. Justice. ఓకే తీసాం. పర్లేదన్న లాస్ట్ వెనక్కున్నా ప్రజాస్వామ్యంలో పూర్తి చేసుకున్న నిబంధనలు ఏంటి, స్వేచ్ఛ ఏంటి అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి వీళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళు చేసే రాజకీయపరమైన వ్యవహారాల్లో జర్నలిస్టులని బాధ్యులు చేయడం, జర్నలిస్టులు నిష్పక్షపాతంగా వార్తలు రాస్తుంటే వారిపైన అక్రమంగా కేసులు కట్టడం, మరి అది హత్య కాదా రాజకీయ పరంగా చేసే వ్యవహారాల్లో పోలీసులు నిర్ధారించాలి. కానీ ఆ వార్తలు రాసేటప్పుడు సహజంగా స్థానికంగా ఆ టైంలో జరిగిన సమాచారం ఉంటే మేరకే జర్నలిస్టులు ఏ మీడియా రంగమైనా వార్తలు ప్రశ్నిస్తారు. మరి వీళ్ళ సాక్షాత్తు ఒక సాక్షి పేపర్కి ఎడిటర్గా ఉన్న ధనుంజయ రెడ్డి గారు, మరో 6 జర్నలిస్టుల పైన, అదేవిధంగా ఏలూరు జిల్లా కైకలూరులో ఇంకో జర్నలిస్టు పైన ఇలా దాడులు చేయడం, కేసులు కట్టడం, కేసులు పెట్టడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్పి ముక్త కంఠంతో ఖండిస్తుంది ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏలూరు జిల్లా శాఖ. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా జర్నలిస్టు యొక్క సంక్షేమానికి, జర్నలిస్టుల యొక్క పై దాడులు జరిగినప్పుడు దాడుల నివారణ కమిటీలు కూడా జిల్లా స్థాయిలో కమిటీలు ఉండేవి. మరి ఆ కమిటీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి. మరి ఇలాంటప్పుడు దాడులు జరిగితే లేకపోతే కేసులు కడితే ఈ జిల్లా స్థాయిలో జిల్లా ఎస్పీ కన్వీనర్గా ఉంటారు, సమాచార శాఖ డిపిఆర్ఓ దానికి అధ్యక్షుడిగా ఉంటారు, జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించిన ప్రతినిధుల బృందం ఉంటుంది దాంట్లో. మరి ఇలాంటప్పుడు ఈ కమిటీలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెంటనే
ఈ దాడుల నివారణ కమిటీలు, ఎక్రిడేషన్ కమిటీలు ఇవన్నీ కూడా వెంటనే పునరుద్ధరించాలి. మరి ఆంధ్రప్రదేశ్లో మరి సాక్షి ప్రధాన ఎడిటర్ పైన ధనంజయ రెడ్డి గారి పైన, మరో 6 జర్నలిస్టుల పైన, కైకలూరు జర్నలిస్ట్ కిషోర్ పైన ఈ దాడులు చేయడం, కేసులు పెట్టడం అనేది విధానం కరెక్ట్ కాదు. దీనిపైన కఠినంగా ప్రభుత్వం వ్యవహరించాలి, కేసులు విత్డ్రా చేయాలి. ఎవరైతే ధనంజయ రెడ్డి గారి పైన, మరో 6 జర్నలిస్టుల పైన పెట్టిన కేసులన్నీ కూడా వెంటనే ఉపసంహరించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి ప్రభుత్వాలు. పాలకులు ఎవరున్నా సరే తమకు అనుకూలంగా ఉన్న మీడియా ఒకలాగా, అనుకూలంగా లేదని కాదు. ప్రజాస్వామ్యంలో ఏ మీడియా అయినా ఒకటే, ఏ వ్యవస్థ అయినా ఒకటే. ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా ఉన్నా ఇమీడియట్లీగా ఆలోచించాలి, కేసులు పెట్టిన వాటి వెంటనే ఉపసంహరించాలి. దాడులు జరిగిన వారిపైన కూడా ఎవరైతే రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా దాడులు తెగబడుతున్నారో, మరి ఇటీవల చూసాం కైకలూరులో వైస్ ఎంపీపీ ఎన్నికల్లో మరొక జర్నలిస్ట్ వెళ్ళి అక్కడ జరుగుతున్న అరాచకాన్ని, భుజలపట్నం అనే గ్రామంలో జరుగుతున్న అరాచకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ జర్నలిస్ట్ పైన అక్కడున్న స్థానిక నాయకులు, కూటమిలో ఉన్న నాయకులు విచ్చలవిడిగా దాడి చేసి కొట్టి ఒక విధంగా చనిపోయే పరిస్థితి. మరి అక్కడున్న స్థానికులు ఎవరు అడ్డుపెట్టడం వల్ల అతని ప్రాణాల నుంచి బయటపడడం జరిగింది. మరి ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు పోలీస్ కేసులు నమోదయ్యాయి. మరి కేసులు నమోదు చేసినప్పుడు కైకలూరు రూరల్ సీఐ కూడా దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు రూరల్ సీఐ కానీ, ఏలూరు డిఎస్పీ కానీ ఏం చర్య తీసుకున్నారు, ఇది కూడా ప్రజలకు చెప్పాలి, మీడియాకు కూడా చెప్పాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇదే కాదు, చాలామంది జర్నలిస్టుల పైన ఇటీవల దాడులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకు ఉన్న స్వేచ్ఛని హరించే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తుంది, ఆందోళన చేస్తుంది, ఎంతటి వరకైనా వెళ్తుంది. జర్నలిస్టులను కాపాడుకుంటాం, ఇక్కడ సంఘాలతో సంబంధం లేదు. జర్నలిస్టుల యొక్క రక్షణే ఏపీడబ్ల్యూ యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా మళ్ళీ రాకూడదు, పునరావృతం కాకూడదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి వెంటనే స్పందించాలి. మరి సాక్షి ఎడిటర్ పైన పెట్టిన కేసులు ఉపసంహరించాలి, మరో 6 పెట్టిన కేసులు ఉపసంహరించాలి. కైకలూరులో జరిగిన జర్నలిస్టు పైన కేసులు ఎవరైతే కేసులు పెట్టారో ఆ కేసులకు సంబంధించిన బాధ్యుల్ని అరెస్ట్ చేయాలి. ఇది ఏపీడబ్ల్యూ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లో పునరావృతం కావాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. జర్నలిస్టుల పట్ల మీరు రాజకీయ పార్టీలు మీ రాజకీయ పార్టీల మధ్య జర్నలిస్టులను పావులుగా చేస్తారంటే జర్నలిస్ట్ సంఘాలు కానీ జర్నలిస్టులు ఎవరు కూడా ఊరుకోరు, ప్రతిఘటిస్తాం. చట్టానికి అనుగుణంగా చట్ట పరిధిలోనే జర్నలిస్టుల హక్కుల్ని కాపాడుకునే విధంగా మేము అందరూ ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక జర్నలిస్టులపై దాడులను ప్రోత్సహిస్తున్న సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి నెల జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో కానీ, రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో కానీ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. గత నెలలో కైకలూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి విధి నిర్వహణలో ఉన్న కైకలూరు సీనియర్ జర్నలిస్ట్ కిషోర్ మీద అక్కడ కూటమి నాయకులు పాశవికంగా దాడి చేశారు. 4-5 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొంది సాధారణ స్థితి రావడానికి 15-20 రోజుల పైన సమయం పట్టేలాగా దాడి చేశారంటే తీవ్రత ఎలా ఉందో అందరూ అర్థం చేసుకోవచ్చు. గత నెల 27వ తేదీన దాడి జరిగితే వారం రోజుల తర్వాత అది కూడా మన సంఘాలన్నీ ఆందోళనలు చేశాక కేసు నమోదు చేసిన పరిస్థితి. కేవలం కేసు అయితే కట్టారు కానీ దాని మీద ఎటువంటి చర్యలు కానీ, దాని మీద ఎటువంటి పురోగతి కానీ లేదు. అలాగే మొన్న మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతల ఫిర్యాదుతో సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద, సాక్షి రిపోర్టర్ల మీద క్రిమినల్ కేసులు బనాయించడం అత్యంత దారుణం. రాష్ట్రంలో ఎక్కడ జర్నలిస్టుల మీద క్రిమినల్ కేసులు, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న సంస్కృతి లేదు. ఈ సంస్కృతికి కూటమి ప్రభుత్వం తెరతీసింది. దీన్ని ఏపీయూజేడబ్ల్యూ తరఫున ఏలూరు జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. నా పేరు కురేళ్ల కిషోర్, ఏపీడబ్ల్యూజే జిల్లా అనుబంధ సంస్థ అయినటువంటి సాన్న జిల్లా సెక్రటరీని. జర్నలిస్టులపై రాష్ట్రంలో రాను దాడులు పెరిగిపోతున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. దీన్ని ఏపీడబ్ల్యూజే ఏలూరు జిల్లా శాఖ తరఫున మేమందరం కూడా ముక్తకట్టతో ఖండిస్తున్నాము. మొన్న గత నెల 27వ తారీఖున కైకలూరుకు సంబంధించి మండల వైస్ ఎంపీపీ ఎన్నిక సందర్భంలో న్యూస్ కవరేజ్కి వెళ్ళినటువంటి నాపై ఈ యొక్క కూటమి నాయకులు కొంతమంది విచక్షణ రహితంగా దాడి చేసి దాదాపు చంపేసేంత పనిచేశారు. ఇది మా విధి నిర్వహణలో ఉండగా జరిగింది. జర్నలిస్టులపై దాడి చేయడం అనేది సరైన సంస్కృతి కాదు. పత్రికా స్వేచ్ఛకి ఇది గొడ్డలు పెట్టుగా ఉంది. అదేవిధంగా మొన్న పల్నాడులో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి
వార్తా కథనాలు ప్రచురించినందుకు సాక్షి ఎడిటర్పై అదేవిధంగా మరో 6 విలేకరులపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మేము ఏబిడబ్ల్యూజే ఏలూరు జిల్లా శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని కుని చేయడమే. ప్రజాస్వామ్యంలో పత్రికకు స్వేచ్ఛ ఉంది, పత్రికలకు స్వేచ్ఛ ఉంది, ఏదైనా సరే భావప్రకటన స్వేచ్ఛ ప్రచురించే హక్కు ఉంది. మా యొక్క పరిధులు దాటకుండా మేము ప్రజలకి ప్రభుత్వాలకి తెలియపరిచే విధంగా మేము పనిచేస్తున్నాం, ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం. మీరందరూ కూడా మా యొక్క హక్కులను హరించే విధంగా, ముఖ్యంగా ఈ పత్రికా స్వేచ్ఛని హరించే విధంగా కొంతమంది హరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో విలేకరులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. విలేకరులపై దాడులు అరికట్టే విధంగా తక్షణం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క ఏబిడబ్ల్యూజే జిల్లా శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జర్నలిస్టుల ఐక్యత, ఏబిడబ్ల్యూజే నాయకులు. జర్నలిస్టుల మీద దాడిని ఖండిస్తున్నామండి. పత్రికా స్వేచ్ఛను హరించకూడదు. ప్రభుత్వాలు వాళ్ళ చేసిన విధిలో జర్నలిస్టు పాత్ర ప్రజలకి చాలా కీలకమైంది. ప్రజలకి మంచి ఏదో చెడేదో చేరవేసే జర్నలిస్టులపై దాడిని మేము పత్రికాముఖంగా మీడియాముఖంగా ఖండిస్తున్నాము. 4th ఎస్టేట్ని మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి అని తెలియజేసుకుంటూ ఈ అక్రమ కేసులను కానీ జర్నలిస్టులపై భౌతిక దాడులను కానీ ఖండిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మీడియా పాత్రని ప్రభుత్వం కూడా ఆమోదించి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలని తెలియజేసుకుంటాం. నా పేరు వైఎన్వి శివరావు, ఏలూరు జిల్లా జేసీఎస్ కన్వీనర్ని. ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఉన్న 4th ఎస్టేట్ అంటే 4వ పిల్లలుగా నిలబడిన ఈ మీడియా విలేకరులు, పత్రికా సోదరుల మీద ఈ రోజున కుటుంబ ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే నెలకొచ్చి 3-4 దాడులు జర్నలిస్టుల మీద జరుగుతుంటే, అంటే కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చలేదని చెప్పి చూపించడం ఈ జర్నలిస్టులు చేసిన తప్ప. నిజాన్ని బట్టబయలు చేస్తున్న ఈ జర్నలిస్టుల మీద దాడి చేస్తే అంటే మీరు చేసుకున్న తప్పుల్ని కప్పిపించుకునే ధనంగా ఉందా? దయచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న ఈ జర్నలిస్టుల మీద దాడులని ఆపకపోతే జగనన్న సైనికులు కానీ భారీ ఎత్తున యువత విద్యార్థులందరూ ఏకమై ఈ జర్నలిస్టుల వెంట నడుస్తూ వాళ్ళ పోరాటానికి మద్దతు తెలుపుతూ జర్నలిస్టుల మీద ఏ ఒక్కరు దాడి చేసినా తీవ్రంగా ఖండించే విధంగా ఈ విలేకరు సోదరులకి అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రత్నకుమారి కొమ్మిని. నేను ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యూజే శాఖ ఈసీ మెంబర్ని. ఈరోజు ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరగటం అన్నది హేయమైన చర్య. ఎవరైతే జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నారో వారిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనేజ్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.